మంది కాదు నేను పరాయిది కాదు ఓ నువ్వు 6 ఏళ్ళకి వచ్చిన సరే 7 ఏళ్ళకి వచ్చిన సరిపోయా అయ్యో అడిగేది కన్న తల్లి రామారాము అయ్యో చనిపోతా ఉన్నది రామారాము అయ్యో భూముల్ల పుట్టినది రామారాము అయ్యా యారి మాత బిడ్డ రామారాము వచ్చింది పోతమ్మా గొల్లాల బయటికి రా రామరాము అయ్యో నేను ఏడవత ఉంటే రామరాము ఏనాడు కళ్ళు ఎందుకు ఏనాడు ఉన్నదా ఏమంట ఉన్నది ఊరు బాగుండగా వచ్చింది ఇట్లా పోతా పోతవారి బంగారు ఇంకా ఏమైందంటే నేను ఎవరి తండ్రి దేవుడు ఆడి వాళ్ళ వచ్చా మా దేవుడా అయ్యో రామ రామ రామన్నో రామ రామో రామో అయ్యో రావు రావు రాయే రామో రామో బాబడ బాబడ సంతోషాలే రామో రామో అయ్యో పైగల్లా ఎన్నికలే రామో రామో అయ్యో ఇంటి ఎదుర్కొంటా ఉంది రామో రామో ఇంటి కాలు ఎదుర్కొంటే రామో రామో ఇంటికి వస్తా ఉన్నది బిడ్డ రామో రామో 7 మన సంతోషం ఫలం కోరికే ఇంటికి వస్తా ఉన్నది రామారాము ఇంటికి వస్తా ఉన్నది రామారాము అయ్యో పోసమ్మ ఎత్తి రామారాము అయ్యో నెత్తి రావటది రామారాము అగో ఏ ఆడిపోసామో తమ్మిది రాజంటే వారి నా పాపటి ఎంటికే లేక నా పాపట చిన్నపోయింది ఎత్తాది అంటే ఇప్పుడు గొల్లబేటి పోతుంటే ఓ తల్లి సరే ఏనాడు ఎంటికేదంటే నేను ఏమాట చెప్పాలి అని చెప్పి అప్పుడు ఏనాడు పేరు పెట్టి పిలిచింది పిలిచినప్పుడే బంగారు ఇంటికి వచ్చి మాత్రం ఎత్తాను పాపట్లో ఏరింది పాపట్లో ఏరినప్పుడే ఏనాడు కాబట్టి వరాలు తయారు చేసుకుంది వరాలు తయారు చేసుకొని ఆ గమల వాళ్ళ బయటకు పోయి అమ్మా మీ వరాలు మీకు ఇస్తా నా ఎతికి నాకు ఇవ్వమని చెప్పి అర్థం అని చెప్పి ఏనాడు మత వాళ్ళ బయటికి వచ్చింది ఆ ఏనాడు వచ్చి ఆ ఏమని నడుస్తుంది సెలమాదేవి మరి ఉరాలు గుర్తుండే ఉరాలు మర్చిపోయినా ఉరాలు ఇస్తున్నా నాయనకే నాకు ఏందమ్మా మంది వాళ్ళని పరాయినా ఉండను పో నువ్వు నీ కార్యక్రమం చేసుకుని వచ్చినాక ఇత్తపో కార్యక్రమం చేసుకుని వచ్చిన ఎప్పుడు అప్పుడే వీటికి అదే పోతుంటే మరి ఎంతసేపు బాగా సేపు ఉండేది ఇప్పుడు గడిగేరు తాను చెప్తే బతనా పొద్దు 3 సార్లు తానము చల్లేయాలనా అంతే పొద్దు 3 మరి తానము పొద్దు మాపు తానం ఒకప్పుడు పోయినామన్నట్టు ఇక నీతో మంచిగా ఉంది కథ ఏ బుడుగ్గు ఎందుకు చూడిపో చూస్తా ఇంటికే చూడరా కిర్రుకిటి 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 ఏడుతా అరే బంద్ కాలేదు పోడా చిన్నోడా ఇంటికి నావురా ఓ పోరి ఓ చిన్నపారి ఏంటి అత్తమ్మా ఎవరు మెల్లి కడగబడితే మెల్లి అడగబడితే ఇట్లాగా కర్తలు ఉన్నాయా నేను చిన్నదాన్ని అయితే ఏం చేయాలి కాదు ఇంటికి పెడితే బంగారు ఇంటికి ఏమైంది తీసావా నువ్వు నేనా నువ్వు అందుకన్నా ఏమన్నా ఉండాలి ఎందుకు అంటే మేనల్లం అయితే మనం మేనగూడల్ని అయితే నేను నన్ను తాళచేయి నీ దగ్గరని తాళం నీ దగ్గరని నేను ఊరకే ఉంటే ఇక దేవుని ఇట్లా పోతున్నా ఎక్కడికి వెళ్ళిపోతే నువ్వు అరే పెద్దోడా నువ్వు చూసినావురా నువ్వు పొద్దుగా లేవంగానే వాయించడం కనబడుతుంది నువ్వు ఎప్పుడో వంట వాయించడం పెట్టేసావా మరి
నేను ఇంట్లో ఉంటాను ఎప్పుడన్నా ఎప్పుడు ఉంటారు ఎప్పుడు వాయించలే ఉంటావు అందుకే మెత్తవాడు ఉన్నారు అయితే నువ్వు తీసుకుపోయినావా నేను ఇంటికి రాకపోతే ఓ, అయ్యో అమ్మా ఇంటికే లేదా ఇంటికి రావే చల్లమ్మ నాదాయి చల్లమ్మ అయ్యి రావే చల్లమ్మ నాదాయి చల్లమ్మ మారు మంటలు మంటలు పట్టారు మారు మంటలు మంటలు పట్టారు పోరు మంటలు మంటలు పట్టారు నాది ఒక్క ఎట్టికి నాకు ఎలా పోతే కొడుకుల ఇంకే కోళ్ళ ఇంకే కొడుకుల ఇంకే కోళ్ళ ఇంకే రావే చల్లమ్మ నాదాయి చల్లమ్మ ఎన్నో మీద పొక్కులు వచ్చి ఏడు గయ్యల నేమికే ముక్కు మీద పొక్కు వచ్చి 300 మంది నేమికే రావే చల్లమ్మ నాదాయి చల్లమ్మ మక్కు ఎరియ పొక్కు వచ్చి రంగు వచ్చి పొక్కులు చల్లమ్మ ఎవరనుకున్నావు 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 ఏమనుకున్నావు నాతో ఉంటే అల్లా వసమ్మ నా బొక్కుల్లో ఉంటే పోతమ్మ నా రాలే చల్లమ్మ నారాయి చల్లమ్మ ఎన్నో మీద పొక్కులు పట్టినే మంది ముక్కు మీద పొక్కులు పట్టినే 300 మంది రాలే చల్లమ్మ నారాయి చల్లమ్మ అయ్యి నారు మంటాలు మంటాలు కట్టారా దేవి అయ్యో రావమ్మనే దేవత రావమ్మనే దేవత నేను ఏమి ఎత్తునా ఆ తప్పులు మన్నించవా ఆ ఒప్పులు మన్నించవా ఆ రావమ్మనే దేవత ఆ గిరగిరా తిరిగటినే గిరికయ్యాత్నవులే అవటం చూసినే అటాల రైకాలునే అడుగులన్నా తప్పుతే అడుగులన్నా ఆ రోమానే దేవత ఆ కళ్ళు కావలునే కట్టెలనే మోపులా ఆ కుక్క నాకు చటినే కొడియా పూందురునే మేనా ఓరటినే మేకయి పోతురునే ఆ పటపట వలిగేటి పాలకాయలు దేవత ఏది మూగు గిరాకునే నా ఎన్ను నానే కలుతుమాయ్ పత్తుగా పత్తుమా పక్కదానే కలుతుమాయ్ రోమానే దేవత ఆ కొడుకులాగా పడవాయ్ ఆ కోడల్లాగా పడవాయ్ ఆ ఈ మున్నిగా పడవాయ్ ఆ నన్నునేగా పడవాయ్ నా తప్పినానే దానికి తప్పుడు దండాలునే తప్పుడు దండాలునే మేము ఎలాదితమాయ్ మోగల్లామంతాయ్ పొరునే దండాలు మేము ఎలాదితమాయ్ ఆ తప్పినానే దానికి ఆడల్లామంతాయ్ ముక్కు నాలుగు రత్తమాయ్ రమ్మనే దేవతం ఆ తల్లి తప్పిందానికి తప్పుడు దండాలు ఇక్కడ గడబడి కాదు కానీ మా అమ్మ అవు. ఆ భక్తులు కలిసి చూస్తున్నారు ఏమంటుంది దేవి దేవత అయ్యయ్యో దేవుడా ఆడబారదలో మరి ఎట్లా మారిపోదమ్మా మరి గమనులతో ఎట్లా వారి ప్రాణుల మూలం పుట్టమంతా ఉంది ఎరగమంతా ఉంది గమనుల తండ్రి దేవత పండుగ మరి మనకి ఎట్లా శరమదేవి ఉండవా ఉన్నా ఒక మాట ఏమది? ఇలా కొత్తగా వంటే కూడా అంగడి శుక్రవారం చక్కని గడియ అయితే సరే నాలుగు మాత్రం వారి వైశాఖవరం వెళ్ళి సురమ చెట్లు రాజొచ్చిండు చివరికల్లా గడపడినప్పుడే
మరి ఏనాడు విశాఖపట్నంలోకి వెళ్ళి అగో ఏ సురవేయమంటే వచ్చింది సురవేసిన మరి వారి ఎంట్రీ దొరకలేదు అయితే ఒకవేళ ఇమిని మింగుతున్నది కొడల మింగుతున్నది తల్లి నీకు చక్కని పండుగ చేస్తాం కానీ మమ్మల్ని కాపాడమన్నా అన్న దానికి మాతపరంగా ఎత్తాడు కొత్తగా ఉన్న కొడ మైదాల పంగడి పోయి మాతపరంగా పోషమ్మ కొట్టి సామగిరి తీసుకొచ్చి పోషమ్మ పండుగ చేద్దాం కదా పోదంపా అయ్యా మరి ఎత్తాడు అంటే కోట మైలాల బంగారు పోదామని చెప్పి ఈ కుల బాంధవులంతా కలిసి మరి అంగడి సమానము మరి 110 రూపాయల బాణము అయితే మనకు పోషమ్మ పట్టే సామానుకు సమానము 1000 రూపాయల సమానం 110 రూపాయల సమానము మనకి ఆడికెళ్ళి మనం ఎట్టాను అయ్యో రామ 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 అయ్యో రథరమ్మ రాడవేరి రామ రామ అయ్యో ఆడికెళ్ళి కాములల్లు రామ రామ పోయి ఎక్కడితో వాడు పట్టి రామ రామ అయ్యో వాళ్ళు పోతా ఉన్నారు రామ రామ అరే వాళ్ళు పోతా ఉన్నారు రామ రామ అది కొత్తంగా మంది రాని రామ రామ మరి కోట మైదానము రామ రామ అంగడి ఎరవత్తుర్రు దేవి ఓరి లక్షలాలు వీరుడమ్మ రామ రామ సావుకారి రామ రామ అయ్యో కొల్లాకు వీరుడమ్మ రామ రామ అరే కోటయ్య సావుకారి రామ రామ అయ్యో కోటయ్య సావుకారి రామ రామ కొత్తగా వాళ్ళ కొండ పైన బంధు చేరవచ్చు అయ్యో రండి రండి సావుకారు రామ రామ అయ్యా సావుకారు ఒక మాట ఏం కావాలి ఏం కావాలి అల్ల వెలిగడ సిలిగడ ఏం కావాలి కిందవాడు కావాలా అల్లం ఎల్లిగడ్డ అల్లం వెలిగడ కావాలా కిందవాడు కావన్నా కిందవాడు కాదు చింతపండు 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 కావన్నా అందరూ ఉప్పు చింతపండు పప్పు అయితే గట్ట కాదు ఒక మాట చెప్పని లంగా వాళ్ళు వచ్చా వాళ్ళు మంచోడు కాదు వాళ్ళు దొంగై బాట్లు నా బాట్లకు నంబర్ వాడి బాట్ల నంబర్ తెలంగాణ నంబర్ 4 పడ్డది వాడిని మాట్లాడేవాడు కట్ట కాదా నేను చెప్పేదాకింటారా మీరు కొట్లాడతారా అత్త జర్రాకని అందరూ సీరియలు ఓ అంత రుచిగో సీరియల్ అంటే సీరియల్ ఇగో 18 ముళ్ళ సీరే 18 ముళ్ళ సీరే ఇగో అరే నా చూడు అందరూ సీరే నా చూడు ఇగో చూడు ఇగో మీరు చూడు అద్దారు రైకలు అద్దారు రైకెల్ అంటే ఇగో ఇగో రైకెల్ ఇగో తిరుగోల కాటంచు నలమ తూటంచు ఇగో అరే ఎండి కళ్ళు కావాలి ఎండి కళ్ళు అంటే ఎండి కళ్ళు 2 అరే బంగారం కావాలి బంగారం అంటే బంగారు పట్టు కావాలి ఎంత పొడుగు ఉంది ఏమని చెప్పుకోవాలి మొత్తం అరే ఒక మాట మరి కోడి కొబ్బరికాయ నేను రాసుకుంటా కోడి కొబ్బరికాయ నూరు నిమ్మకాయ పని కాదు ఇగో మన ఇద్దరు రోడ్ ఉంది కదా అట్లా కాదు రోడ్ మీద కూర్చుందాం అన్ని బస్సులు బంద్ పెడదాం మన ఇద్దరు కలిపమ్ముదాం అరే అరే ఒక మాట అబ్బో నువ్వు పెద్ద లంగం మున్పడుతుంది లంగం మున్పడంతా ఇంకా ఎక్కువ లంగమైన అరే బంగారు పోలుతా నాకుంది బంగారం గుద్దమాడుతుంది ఎంత తులం 5 తులమా ఇగో 1,60,000 తులం మరి నువ్వేంటి ఇస్తావురా నేనా ఉన్న రేటు మత్తగానే ఉంది కానీ నువ్వు పోషమ్మ కనబడి చేయబోతున్నా ఇక 1,50,000 తీసుకో 1,50,000 1,50,000 ఇస్తారా పోషమ్మ కనబడి దేవతకు 1,40,000 1,40,000 ఇస్తారట బంగారం ఏంటి పెట్టుకుంటున్నారు మీరు బంగారం బొట్టు వేపిస్తాను అయ్యో పోషమ్మ బొట్టు ఎంత గింత పడుతుందా మొత్తం పోషమ్మ బొట్ట పెడుతూ గంత కాదురా మన రూపాయి బిల్లు కావాలి పెద్ద పెడితే ఏమవుతుంది చిన్నగా మొక్కం
నువ్వు చిన్నగా మొక్కినావు కదా ఆ. అన్న నాదింత మొక్కు ఎట్టిస్తావు ఎంత ఎక్కువ కొంచెం ఎట్టిస్తావు నీ లక్ష కొంచెం లక్షకి ఇస్తాడట 50,000 కొడు 50,000 కొడు ఆవిడ 50,000కి ఇస్తాడు కోసమ్మకే కదా ఆ. అయ్యో మా అంద ఆమె పారాయా ఆ. ఆమె వేరేనా నేను వేరేనా ఆ. ఆమె వంది నా మీద 101 ఏళ్ళు అవుతుంది అంటే నీ పోషమ్మ ఉంది కోసమ్మ వంది అయ్యో మరి పొద్దున వచ్చినా కూడా రాకపోయాడా? ఎందుకు మరి అందుకనే ఆ. ఈ వాడిని ముండిస్తాడు వాడిని రండిస్తాడు ఆ. వాటితో కానే కాదు ఆ. అవ్వ కొంచెం నా పేరు మీద ఏపీపో ఉత్తాయి కదా అట్టిగానే కొంచెం ఇగో ఆ. ఇగో నేను చీరలు ఇస్తున్నా రైకిలు ఇస్తున్నా ఆ. ఇగో ఇవన్నీ నీ కోడళ్ళకు నీ కొడుకు మొత్తం ఇవన్నీ ఏది ఎర్రవండి పందు పద్దెనిమిది ఆ, నిమ్మకాయలు వాళ్ళ దగ్గర ఆ పిట్టి సంబంధం లేనే లేదు వాళ్ళ దగ్గర అసలే లేదు పట్టం సంబంధం పట్ల సంబంధం ఆగి ఉన్నది మరి ఎవరి బట్టలతో బాగా ఎర్ర తెల్ల జోతారు ఏమిరా జోరుదారు ఉంటాయి నా ఇట్లే ఆ. నేను అన్నీ వింటున్నది అదే వాడు ఏమంతో అని ముండా వాడికి ఏమన్నా అంటిందా ఓ పసుపు అంటిందా ఒక తెల్లవిండి అంటిందా కుంకుమ అంటిందా పొద్దుకు 3 సార్లు తానం అవుతుంది ఆ. పొద్దుకు 3 సార్లు తానం అయినాక బట్టలు ఎట్లా అవుతాయి అవు. కర్రీ కావా పొద్దుగాల కుల బాంధవులు వచ్చారు గొర్రె గట్టిగా పట్టురు అయ్యా అంటే ఆ. పట్టినట్టు చేసిర్రు ఆయన ఎంత వస్తుంది అలాగా నాకు అయ్యో హరికేనా కన్నా తల్లి రామో రామో హరికేని కమ్ములల్లు రామో రామో ఏమో ఎక్కడ తవ్వలు పట్టుకొని రామో రామో అయ్యో మరి వద్ద ఉన్నది విచారమో రామో ఒరి దాంత వల్లలో ఇల్లా విచారమో రా అయ్యో నాత వల్లలో ఇల్లా విచారమో రామో ఒరి ఎటు చూడ ఎన్ని వేలారమో రామో మరి గడంగా పడంగా విచారమో రామో ఒరి గతాల నడారు వారి రామో రామో వాళ్ళు కళ్ళంబి కట్టినారు రామో రామో వాళ్ళు కనకాసి నడారేమో రామో రామో మడ్డంబి కట్టినారు రామో రామో ఒరి మాలికాల మెడలు విట్టో రామో రామో అయ్యో లిల్లమ్మి కట్టినారు రామో రామో ఒరి నీలపూరి మెడలు విట్టో రామో రామో లోలకు బిడ్డలు ఎలవంతులు రాజయ్య అయ్యో రెండేవే కోడళ్ళు నాదాది కోడళ్ళు రెండేవే కోడళ్ళు నాదాది కోడళ్ళు వస్తా ఆ. వస్తా ఏంది కొత్తగా అత్త అత్త ఇవాళ బేస్తారం ఆ, తానం. తెల్లారితే మనకు శుక్రవారం ఆ. తానం చేయరి ఏంది తానాలు చేసి తానమా తానం చేసినాక కొత్త చీర కట్టుకోవాలి అట్లా ఆ. ఇగో ఆ. అత్త ఆ. ఇక నేను ఆ. తానం చేసిన ఆ. నేను ఓరకున్న చీర కట్టుకున్నా తానం చేసినాక ఊరకున్న చీర అంటే అబ్బో మా అమ్మగారు తీసుకొస్తే నేను పెట్టే దాచి పెట్టుకోలేదా గట్లాన్ని మరి ఊరకున్న చీర అంటే అర్థం వేరే అయిపోయి కాదు పెట్టె పెట్టుకో చీర కట్టుకున్నా అమ్మా ఇల్లాగిల్ నువ్వు ఇంటి మీద పోసిన ఇది ఇల్లాకిలు ఇంటి మీద ఆ పెంట మీదవా పెట్ట మీద పోయాలి. పెంట మీద పోసిన. నేను ఇక తోమినా ఏం చేయలేవు అయ్యో బాసండ్లు తోమినా ఏమితోనే గుర్రాతోటి గుర్రాలతో ఉంటాయా అయ్యో నేను ఏదన్నా నీకు గట్టినే అనిపిస్తుందా మరి ఎట్లా నేను బాసండ్లు తోమినా ఆ. మా అక్కనేమో ఇల్లు నూకింది పోయిన ముడి తెత్తి పోయిన పూట ఎత్తి ఇక పెద్ద మీదనే పోసినాము కూరట్లో పోయలేదు ఏళ్ళు పోయారు. ఆ. అయితే అలా ఇళ్ళకి వచ్చిన ఏమితోని ఇసురావుతోటి ఇసురావుతో ఇసురవుతూ వస్తారే ఇసురావుతోటి అలుకుతూనే ఇల్లంతా సింగారం ఉంటది ఎట్లా చెప్పు ఎట్టెట్లనా? చెప్పు ఎట్టెట్లా అంటే ఆ. ఈ సుర్రావుతుకు కూటం ఉంటది కదా ఆ, ఆ. ఆ ఇసురావుతు కూటంకు నేను చీర కట్టిన చీర కట్టు చీర కట్టి ఆ, నా ఇంట్లో ఇసురావుతా ఆ. ఈ ఇసురావుతు తెంపితే గిర్రా గిర్రా నాకు కలిగే రాయ్యా మొత్తం ఇల్లు మొత్తం ఒకటే పని అయిపోయింది మొత్తం ఆలుకుడు ఒక్క పని అబ్బా నల్ల నల్ల పేసలు పెట్టినట్టు కాదు ఒక్కడే పెరాలు కలకొచ్చినావా జల్ది కావాలి పండుగ మరి పండుగ పండుగ జల్దిన పందిరాలంటే ఆ, చేస్తుందా?
దానికి శారద కాదు సంతువాడ సంతురా అంత పని అంతా నేనే చేయాలా ఒకదాని నేను ఒక్కదాన్ని చేయాలా అయితే నువ్వు ఆ దెబ్బను నువ్వు అడితో చెప్పి ఇగో ఓ అత్త నేనే చేసిన అనుకున్నావు నేను బాసన్ లోమి ఎట్లా అనుకున్నావు అవి ఇల్లు సగం ఇల్లు అరుచుకుంటే బాసన్లు సగం ఇల్లు అరుచుకున్నా మనం 7 రోజుల అయితే 7 మేము మరుదులం అయితే మరుదులు ఉంటే నాకు అయితే అది ఏం చేసి అనుకున్నాం గుండ్రతో అందుకు అన్ని గుత్తే గింత అయింది మూలగట్ల ఇల్లంతా ఆడుకోవచ్చు మనం ఇక ఏమిటి అనుకుంటే అనుకోడా చాలా చేయరు బిడ్డ చేసిన బాబా నేను పోయినా ఉగాది చేసిన పోయి నువ్వు కాదుగా అంటే మరి అబ్బా ఉంటారా సిక్కిపోదా తోలు తోలా తోలు పోతో నువ్వు ఎప్పుడు చేసినా నువ్వు ఎప్పుడు చేయాలంటే గడికి దానం చేస్తే అన్నం ఉంటా అదే తోలు నాకు నీ తోలు ముందే పాత్ర నీ తోలు తోలే గడికి దానం చేస్తే నా తోలు సిక్కిపోతుంది గుల్ల ఎత్తుకోవాలంటే ఇప్పుడు బోనాలకు ఇప్పుడు పోషమ్మ కాడికి పోతున్నాం సామానంతా ఎండ పెడతాం సామానంతా తట్టలు పెట్టాలి గుల్లి అన్నా నేనేమన్నా నువ్వు అంటిగా ఇప్పుడు కూర్చోలే గుళ్ళు కాదు సామానంతా తట్టలు పెట్టి పెట్టుకొని మనము పోషమ్మ కాడికి పోవాలి నాకు బోనం ఎత్తు ఎత్తున్నా ఇక్కడ ఎత్తుతా చెప్పా మంచిగా పెట్టి మరి మంచిగా పెడతా శివసానం పొందినాక నాకు ఎట్లుంటుందో ఏమో నీ బాధ పెట్టుడు పోషమ్మ కాడికి పోదామని చెప్పి మనుషులు ఈనాడు శివతత్వం పున్నాలని శివతత్వం ఉట్టి ఏనాడుగా పోచమ్మ గారికి వారి పొలాలు ఎత్తుకోవాలి మోగళ్ళంతా కట్ల మోపులు కళ్ళు కావాళ్ళు వాళ్ళు ఎత్తుకున్నారు ఆడవాళ్ళు పొలాలు ఎత్తుకొని పోతున్నారమ్మో పోచమ్మ గారి పొలాలు ఎత్తుకొని పోతుంటే పోచమ్మ కళ్ళ చూసింది ఈనాడు లేని ఎత్తాడంటే వారి సరే ఈనాడు లేని మాత్రంగా శివతత్తులు నాటికాలంలో పొలం ఉట్టరని చెప్పి ఇలా శివతత్వ జ్ఞానాలు పడిపిస్తానని చెప్పి గోడి గద్దపాల కట్టి పోసమ్మ ఏమి చేసింది 7 కోడల మీద కొట్టింది 7 కోడల మీద కొట్టగానే విషయం అనుకుంటా
ఏయ్. ఆ. పోషమ్మ గారి బోనాలు పోతుంటాయి కోడళ్ళకు ఏడుగురు కోడళ్ళకు ఆపుతున్నవారు ఆపుతున్నావా తల్లి శంకరుడా నా తల్లి పార్వతి నా యమముద్రనే నీ పాలపాలన నీకు బదిలేదునే నీకు బదిలేదునే నా తమ్ముడు మల్లయ్య నీకు బదిలేదును కోటి మోగరాడా కొబ్బరి వాళ్ళు అందరి మోగరాడా ఐలేని వాళ్ళు అందరు కలిసి నీకు నా అక్కయ్యల్లమ్మ ఆపదన్నవారు సంపదన్నవారు ఆపదని చెప్తే ఉన్నదన్నట్టు లేదు లేనట్టు చెప్తావారి ఆపదున్నవారు సంపతున్నవారు ఎవరన్నట్టే ఉన్నట్టు లేదు అని చెప్తావు ఉన్నదన్నట్టు చెప్తా లేదు లేనట్టు చెప్తా ఆపదన్నవారు సంపదన్నవారు నా ముందరే కచ్చి మంచి కూర్చుంటే ఆపదన్నవారు 3 నెలల 6 నెలల ముందు 6 నెలల ఆపద 3 నెలల ముందు అవా సరే నాయి చెప్పులు పోయినాయి ఎవరన్నా చెప్పులు పోయినాయి ఎట్లా చెప్పులు పోయినాయి చెప్పులు పోయినాయి అంటే లాగా చెప్పులు పోయినాయి అంటే లాగా చెప్పులు పోయినాయి అంటే అవి కొత్త చెప్పులు ఆన్యం పెట్టినా కొత్త చెప్పులు ఆన్యం పెట్టినా నీ చెప్పులు పోయినాయి అంటే లాగా ఓలెత్తుకపోయే చెప్పులు ఆన్యం పెట్టాం లాగా ఆన్యం పెట్టినా కొత్త చెప్పులే మాది వాళ్ళ దగ్గర ఉడిపించి ఆన్యం పెట్టినా ఆన్యం పెట్టినామంటే బాయికాడలు చూసినావా లాగా బాయికాడలు చూసినావా లేవు పెంటకాడలు చూసినావా చూసినా లేవు దొడ్డికాడలు చూసినావా లేవు చూసినా రీకుకాడలు చూసినావా చూసినా ఇంటికాడ కూడా తోటలు చూసినావా తోటలు చూసినా మక్కంతా తిరిగినా కర్రెకుక్క తెంగిపోయింది లాగా కర్రెకుక్కనా వచ్చిన పొద్దుగాల అదేనేవి కర్రెకుక్క తెంగిపోయింది చెప్పు అయ్యో బాబా నా పిల్ల తెగపోయింది పెళ్ళామ తెంగపోయింది అంటే తెంకపోయింది నా పిల్ల తెంకపోయింది అన్న నీ పెళ్ళామ తెంగపోయింది అంటే లాగా నువ్వు పండుగలకి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది లేగా నేను పండుగలకి వెళ్ళి ఇప్పుడు ఒక 3 నెలలేమో ఆరెత్తినాము ఇప్పుడు ఇదైతే 15 రోజులు అవుతుంది ఇక పండుగలు చేస్తూనే ఉన్నాము ఇంకా 3 నెలలు పొద్దు గడవాలి మేము ఇంటికి పోవాలి 6 నెలల పొద్దుకోవాలి కారణం ఎత్తుకుంటా పోతావు 6 నెలల పొద్దుకోవాలి నువ్వు ఆరెత్తుకుంటా పోతావు 6 నెలల పొద్దుకోవాలి పండుగలు ఎత్తుకుంటా పోతున్నావు లేగా పండుగలు వేసుకుంటా పోతుంటే నీ పెళ్ళాము వేసుకొని ఎందుకు లేగా పెళ్ళాము చేసుకొని ఎందుకంటే ఇంటికాడ ఇంత వరి వెళ్తుంది ఇంత మక్క అన్న వస్తుంది పార్క మారుతుంది ఇక నేను ఇటు పండ్ల దిక్కుపోతా పెళ్ళాము వేసుకొని మరి నువ్వు ఇంత పండుగలు వేసుకుంటా పోతా ఉంటే దాని పొలం ఎవరున్నారు లేగా అంటే ఇక తమాము నేను పోలే ఇదే ఉంటుంది ఇటువంటి ఇంటి పక్క పంట లాగులోని చూసుకొని ఇంటి పక్క పంట లాగలోని చూసుకొని బొమ్మాయిలో పడుతుంది బొంబాయిలో మానవ సార్ సార్ ఇలా అంతా ఎందుకు వచ్చారు నేను చూసాను కచ్చారు దేవుడు అమ్మవారు బయలుందా ఆసక్తి బయలుందా అమ్మవారు బయలుందా ఆసక్తి బయలుందా ఏనాడు మాతమని వారి గమల వారు ఏమి ఎత్తా ఉన్నారు బయలు బొమ్మలో తీసుకున్నారు అమ్మో తమిడిగా రాదల్లా జాగ్రత్త మోతల్లా ఏనాడు వనంగా వెనుక ఎల్పదండు ముంగడ పైన దండు దర్యాలంతా చూడని పోషమ్మ గారికి ఎత్తా గురుదేవా పోషమ్మ గారికి వస్తే పోషమ్మ ముంగడ మాత వనంగా తెలుపు 70 పటం కొట్టిండ్రు తెలుపు 70 పటం కొట్టి పోయమ్మా గొర్రె పొడలో మేకపోతుంది చేతబడుతుంటే గొర్రె పొడలో మేకపోతుంది చేతబడుతుంటే సరే ఏనా చేతబడుతుంటే వారి అయితే ఏనా
చెత్త పడతామని చెప్పి గొర్రె పొడేలు మేకపోతే చెత్త పడుతున్నారు ఎంత పూర్తి చెత్త పట్టా కానీ మాత ఓనాడు జడితలేవు ఆ జడితే వరకల్లా సరే ఏం తక్కువైంది తల్లి మరి ఏనాడు మేకపోతులు గొర్రె పొడేళ్ళు మరి ఏనాడు ఇవన్నీ మేము తీసుకొచ్చాము కోటి కొబ్బరికాయలు 100 నిమ్మకాయలు ఇవన్నీ తీసుకొచ్చాము ఏం తక్కువైందమ్మా అని చెప్పి 10,000 దండం పెట్టినప్పుడే అప్పుడు ఏనాడు ఇట్లా గుళ్ళె ఉన్న పోషం ఏం చేసింది ఆ వారి సరే అన్ని తీసుకొచ్చాను బిడ్డ ఒక్కరి మర్చి కదా మరి తెల్ల ఒడేళ్ళు మర్చి బిడ్డ తెల్ల ఒడేళ్ళు నేను అవినా అంగట్ల పోయి కొనుకొచ్చినాడు అన్న అందేదా ఈ తెల్ల పొడేలు అద్దు నల్ల కొనుక్కోపోదామని అన్ననా అంటే ఈ భాష గొర్రె పొడేళ్ళు కావు మన కన్న కొడుక రామారాము సంచరి తీసుకొచ్చాం నీ సంచరి తీసుకొచ్చాం కానీ ఇంటికాడ అది మరిచి వచ్చాం ఇంటికాడ అది మరిచాం ఇంటికాడ అది మరిచి వచ్చాము ఇప్పుడు పోయింది తెస్తా ఆయన తప్పు కాదు ఆయన లోపల తప్పు జాగానే కులకుల జాగా అట్లా కదా లోపల నొడవాల్టుంది అయ్యో తీసుకొస్తా ఉల్లిగడ్డ అట్లా కాదు మరి తప్పుడు మనకు పొరదండాలు తీయాలే కొడుకా మొదలు పొరదండాలు తీయాలే బిడ్డో ఆడి వాళ్ళు ముక్కులు రాలే కొడుకా కొడుకా అయ్యో మొగళ్ళు అంతవారి రామారాము అయ్యో పోజమ్మ ముంగతారే రామారాము పొరుదండాలు వారి రామారాము వాళ్ళు చెప్తా ఉన్నారా ఆడళ్ళు అంతనే మోరామారాము ఆడళ్ళు అంతనే మోరామారాము కొడుకు
భజవా అడిగేది కన్నా తల్లి రమరమా అడిగేది కన్నా తల్లి రమరమా తల్లి వద్ద ఉన్నది నా రమరమా జయ వద్ద ఉన్నది నా రమరమా పోచమ్మ రమరమా ఉల్లిగడ్డలు పెట్టి కొర్రె పొడల మేకపోతులు ఏనాడు చెత్తలు పడతామంటే కన్నవాళ్ళతో పండుగ ఎత్తుకున్న నల్ల వర్షం ఇక్కడ ఉండదు కానీ మరి ఏడాది మనకి 7 సుర పండుగలు మరి ముందు పుట్టిన ముత్యాల పోషమ్మ గుళ్ళు ఏనాట్లో పుట్టిన నల్ల వర్షమ్మ గుళ్ళు నా పేరు మీద గుళ్ళు గోపురాలు కట్టుకోవాలి బిడ్డ కడియ మీద ముందర పుట్టిన ముత్తాల పొజవులు నాతో పుట్టిన నల్ల వర్షమ్మ గుళ్ళు మరి ఏనాడు గుళ్ళు కట్టుకొని ఏనాడు పండుగలు చేసుకోండి పండుగ చేసుకొని గమన వాళ్ళ చెప్పింది మరి 7 పండుగలు సురపరక తీసుకొని ఏనాడు ఏనాడు పోషమ్మ తల్లి బేడికి ఎట్లా వస్తుందమ్మా పెట్టి పోసమ్మా భగవంతరాజు అడిగేది కన్నా తల్లి రమరామో అడిగేది కన్నా తల్లి రమరామో తల్లి పోత ఉన్నది రమరామో తీసుకురాని ఆ రోజు బిడ్డము ఎండలు పెట్టారు కొట్టలు పట్టారు రాబు ఎండలు పెట్టారా మరి కొట్టలు పట్టానా అడిగి అయితే అంతా ఉన్నారా కొడి వేరా గొల్లలు పెట్టారా గొల్ల బెడికి వస్తానా రండి అన్నారు 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 అన్నా నేను కళ్ళు తీసుకొచ్చిన నాకు పుణ్యపుడు ఏడు కన్నా అంతేనా మరి పోయేదయ్యా నేను ఏనాడు సురపాలక తీసుకెళ్తే పుణ్యపుడు చేయమన్నప్పుడు 3,000 కొల్లలు ఏనాడు వనంగా నల్లవచ్చమ్మ బేడికి వచ్చినారే వారి 1,000 కొల్లానే ఎవరు పుట్టినాడు పెట్టుకోడు పెట్టినాడు పెట్టుకోడు సత్తినాడుతో పడపడు
కాదు. మరి ఏనాడు మాత్రం మనకి ఇట్లా పొడి చేయాలంటే మరి కన్నుల పేరు పెడితే కలిగి మంత్రుతుంది. కొన్నవారు పేరు పెడితే కొంతమంది దూరు కొంతమంది వేరు. 4 నల్ల వంగలు 5 గడియాలు ఇవన్నీ మేము తీసుకొచ్చాము. మళ్ళీ నీ బిడ్డ పేరు నువ్వు పెట్టుకోవాలమ్మా. తల్లి వెనక పరుతమ్మ వరదమ్మ వేడిక తల్లి దేవత ఏమంటా ఉన్నా అయ్యా రావు రావు నన్ను తల్లి రామో రామా రావు రావు నన్ను తల్లి రామో రామా తల్లి రాయ పార్వతమ్మ రామో రామా అయ్యో దేవి రాయ పార్వతమ్మ రామో రామా నా పేరు పెట్టే తల్లి కన్న తల్లి పార్వతమ్మ చెప్పి కన్నులు పెట్టి కలిగి మరి కారణ పనుల బిడ్డ ఏనాడు ఒక దేవుడు వెచ్చని పొరపాటు పెట్టినా అట్టారు పడ వచ్చినాక బిడ్డ ఇవాళ నువ్వు పుట్టను ఎంత కష్టపడతాను ఉంటాక కష్టపడతారా అయ్యా నాకు రోజే వచ్చి నాదే పేరు పెట్టేవరకల్లా భగవంత రాజా అమ్మ నల్ల వజమ్మ ఏమి అంటదమ్మా అయ్యో రావేమే కన్న తల్లి రామో రాము రావేమే కన్న తల్లి రామా రాము తల్లిరాయ పర్వతమ్మ రామో రాము తల్లిరాయ పర్వతమ్మ రామా రాము దేవిరాయ పర్వతమ్మ రామో రాము దేవిరాయ పర్వతమ్మ రామా రాము పొత్తుగల్ల లేచుతుంటే రామో రాము అయ్యో నువ్వు వల్ల వర్త ఉన్నవు రామో రాము ఉన్నవు రామా రాము ఏనుగంత తండ్రినే రామో రాము ఏనుగంత తండ్రి లేడు రామా రాము తండ్రి గానరది అవ్వ రామో రాము తండ్రి గానరాడు రామా రాము ఏ కులా కులంత రామో రాము ఏ కులా కులంత రామా రాము అయ్యో ఏ కులా కులంత రామో రాము ఏ కులా కులంత రామా రాము దేవి అయ్యో ఎనగంతగా నా తండ్రి రామో రాము అంతగా నా తండ్రి రామా రాము తండ్రి గానరాడు ఎవ్వ రామో రాము తండ్రి గానరాడు రామా రాము తల్లి రాయ పార్వతి రామో రాము రాయ పార్వతి రామా రాము రాయు ఉదనాడు ఎవ్వ రామో రాము రాయ పోతనాడు ఎవ్వ రామా రాము రమ్మరాది పార్వతి రామో రాము రమ్మరాది పార్వతి రామా రాము దేవత పుత్రులు మావి తల్లి దేవత నేను తనగానంతలే తల్లి బిడ్డ
ఏమంటుంది ఓ తల్లి పొద్దున నువ్వే కనబడుతున్నావు మా అభివృద్ధి నువ్వే కనబడుతున్నావు కానీ ఏకరుకులతో తల్లి ఉన్నావు మరి ఏనాడు కన్నతని కానత్త లేడని ఏనాడు నల్ల వచ్చామన్నప్పుడు కార్యాలు పోర పడుతున్నాయి పర్వతమ్మ తల్లి పర్వతమ్మ గుండెలు గుబెలు మన్నాయి పర్వతమ్మకు తల్లి పర్వతమ్మ బిడ్డ అయ్యాల నీ కన్నతని తోలి అయ్యా రావు రావులని అన్నా బిడ్డ రాదుగా నమ్మేసిండు మందందరూ చచ్చిపోయినాక కాల్చుదాన్ని చెప్పినా నేనా నీ కన్న తల్లి ఓ బిడ్డ నన్ను మనతోనే ఉంటాను కన్న తండ్రి తోలి బిడ్డ కన్న తండ్రి కరువుడు బిడ్డ కరువుడాయి పుట్టిన తండ్రితోని ఎందుకు బిడ్డ బిడ్డ నీతో నేనున్నా బిడ్డ నాతో నేను ఉన్నావు బిడ్డ కన్న కడుపులో పుట్టిన పిల్లలు కొత్తగా జోగాల పదవాళ్ళ బిడ్డ బిడ్డ పోతమ్మా మారు వర్తాలు పెట్టుకొని కారణ పడి లోపల బిడ్డ బాయికాల నిన్ను బలవేసింది నా బిడ్డ బలమించినాక బిడ్డ ఇయ్యాల ఏనాడు బిడ్డ మనతోని ఉన్నాక ఏనాడు నన్ను కష్టం చేస్తా బిడ్డ నా కడుపు లోపల ఉంది బిడ్డ నీకు రూపం ఎత్తుకొని బిడ్డ నా కన్న తల్లి పోయేనా మనకు మరణమైతే నా బిడ్డ మరి తల్లి మరణమైతే బిడ్డ నాకు తల్లి దొరకదంట నా బిడ్డ అక్కమన్న బిడ్డ రైకైనా తని అయినా తీవ్ర పెట్టినవు సీతాకు మాత్రం చిరజిరి కదా తీవ్ర పెట్టినవు బిడ్డ అయ్యయ్యో బిడ్డ నా బిడ్డ
ఉంటే గుండెలు ఊరా అవట్టే నా బిడ్డ మనకేమీ రాతలా వాకి వైపు ఉంటావా ఇల్లు రామా గుండవా ఇల్లు రామా గుండవా అందరికి ఒక రాతలుంటా నాకు ఒక రాత నాకు రాజా నేను ఒత్తు పాడు ఒత్తు వాకి మందన్నారు నాదా మైసల్ని పోగలెత్త ఉంటే ముద్దాడి కాలా పోగాలి నేను లేపినాన బిడ్డ నేను లేపినాన బిడ్డ చేకంత దాటలేదంటారు బిడ్డ పర్వతంత మాతలేదంటారే చెప్పల బిడ్డ చల్లని కనుక చెప్పల బిడ్డ నాకు నువ్వు ఉన్నావు నీకు నేనున్న బిడ్డరా ఇది తండ్రితోనే యావకు రమవరం నీకు నేనున్నా బిడ్డ నీమున్న బిడ్డ నాకు నువ్వు నేను నీవున్న పోషమ్మ అయ్యా అంటారా బిడ్డ కన్నతాన్ని జరుగుతుంటే ఏనాడు కన్నతాన్ని కరుణ అయ్యిండు కన్నతాన్ని చూస్తే గుండెలు గుబ్బిలు మా కార్యాలు బోల్రమన్నాయి బిడ్డ ఇక్కడ నాకు నువ్వే దిమ్ము నీకు నేనే దిమ్ము బిడ్డ కన్నతాన్ని తోలేందుకు నీకు అద్దు కన్నతల్లి కాదు బిడ్డ పోజమ్మారాయే కరుణాయి పుట్టిండే బిడ్డో పోజమ్మా పోజమ్మా అయ్యో రావేమే కన్న తల్లి రామో రాము తల్లి రాయ పర్వతమ్మ రామో రాము దేవి రాయ పర్వతమ్మ రామో రాము ఎట్లుందో దేవత నేను కళ్ళు చూసి వత్త తల్లి రామో రాము తల్లి రాయ పార్వతి రామో రాము ఇక దేవి రాయ పార్వతి రామో రాము కన్నతండ్రి కర్మ నువ్వు ఆ కర్మను ఎట్టుంటున్నావు కన్ను చూసేస్తా ఏనాడు మనంగా కన్నతండ్రి ఏనాడు కర్మ నీ నోట వరకనే నోట వలికిన బిడ్డ ఎలా కన్నతల్లి కర్మనట్టు ఏనాడు కన్ను చూసేస్తా అని ఏనాడు ఏనాడు చెరువు పెట్టి మరి ఏనాడు పర్వతమ్మ బయటికి వచ్చినప్పుడు మరి పర్వతమ్మ కన్నా చూసింది తల్లి వాడు కన్నతానే కర్మ అంటే ఎండుకోవడం మీద ఉన్నాడు బిడ్డ అద్దరు బిడ్డ ఇక్కడ ఉండాలి సరే ఏనాడు అద్దంటున్నావు కదా నువ్వు రాత్రి పగలు పోతున్నా పగలు రాత్రి పోతా బొమ్మన్నా పోతా కాన పోతా లేదన్నా పోతా చెవి పెడితే వెట్టు లేకపోతే వెళ్ళిపోతాను నేను మరి మరి సరే కన్న తల్లి తొట్టేడు పోరు పెట్టుకున్నప్పుడు పోషమ్మ అయ్యా రావేమే కన్నా బిడ్డ కన్నా బిడ్డ బిడ్డ పోతమ్మ అత్తపరం ఏమంటారు వెనక మరి వచ్చింది తల్లి ఒకటి ఎనకొచ్చింది తల్లి ఒకవేళ నేను మనకి ఎండికొండ పోతా ఎండికొండ పోతే మరి మనకి ఎత్తారు నాకు ఏం కావాలంటావా ఒక నువ్వు నూకలు కావాలి ఈ నువ్వు నూకలు ఏం చెప్తావా మరి ఒక ఎండుకొండ మీద కోండ్రల పొలాలు మామూలు పొలాలు ముగ్గురు వాళ్ళు ఏం చెప్తారంటే ఆడుకుంటారు పాడుకుంటారు మరి నువ్వు కొనుక్కుంటావు మరి ఏం పెట్టుకోవాలి అయితే నీ దగ్గర వరాలు ముచ్చాలు లేవు కాబట్టి ఈ నువ్వులు నూకలు నా దగ్గర ఉంటే పండ్లు పొలాలు వచ్చే వాళ్ళకి పండ్లు పొలాలకు ఇచ్చి ఆ పండ్లు పొలాలు తీసుకొని పండ్లు పొలాలు కొనుక్కొచ్చింట అంతేనా అయ్యా బిడ్డ నీకే రాత
కొండకి వెళ్ళిపోయే రామో రామో వెళ్ళి కొండకి వెళ్ళిపోయే రామ 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 ఎట్ట ఉన్నా పోసవానే నువ్వులు కొడుకులు చెరిపెట్టిన వెళ్ళిపోయా తల్లి ఇంకొక మాట కదా తల్లి దేవత ఒక మాట చెప్తున్నానయ్యవ్వా రాము రాము నన్ను తల్లి రామో రామ అన్నా తల్లి రామ రామ తల్లి రాయన పార్వతమ్మ రామో రామ పార్వతమ్మ రామ రామ అయ్యో మక్కలు సొన్నారు తల్లి రామో రామ మక్కలు తన్నారు తల్లి రామ రామ వర కూతురు పెట్టే రామో రామ అయ్యో తల్లి రాయ పార్వతమ్మ రామో రామ మక్కలు సొన్నారు అయ్యో నేను పోతాయండి కొండ రామ రామ తల్లి పార్వతమ్మ మక్కల దొన్నులు సెలివేడితే ఇంటి కూడా వెళ్ళిపోతానమ్మా మక్కల జొన్నలు చెలిపెడితే ఎండుకొండకి వెళ్ళిపోతాడు ఈ మక్కల జొన్నలు ఉండవు ఏమి ఎత్తావు మన పళ్ళు అమ్మత్తాయి అమ్మత్తే వాళ్ళంతా ఉండరు మరి నేనేం పెట్టుకోనాలి అయితే పన్ను పొలాలు అమ్మతాయి నువ్వు పెట్టంటావా మక్కల జొన్నలు కడుగుడికి నీకు చెల్లి పెడతారు అమ్మా ఇంకొక మాట చెప్తున్నా నా తల్లి దేవత దోశలు కనుక జీవితం కావాలి దోశడు జీడిగిందలు ఆవ్. 7 దోశల జీడిగిందలు అంటే ఈ 7 దోశల జీడిగిందలు ఉంటావు ఏమి ఎత్తావు బిడ్డ మరి మనకి ఎట్లా అంటే మనకి అంత దేవాలయ పిల్లలు ఎర్ర తేళ్ళు ఉండరు లేదు కర్రెగా ఉంటా కర్రెగా ఎవరు అంటారు ఇంటే వింటే నా తల్లి దేవత బండ తీసి కసాపిసి దంచి వాళ్ళ మీద పోతా నా మీద పోసుకుంటా అయితే ఏనాడు ఎండుకొండ లోపల ఏనాడు దేవాల దేవతల పిల్లలు ఎర్ర ఉంటారు నేను కర్రె ఉన్నవే పోరే అని ఎవరైతే అంటారో ఈ 7 రోజుల్లో జరిగిందలు రొట్టె దంచి కైమకాయ దంచి కాయమకాయ దంచి వాళ్ళ మీద ఇంత వస్తా నా మీద ఇంత పోసుకుంటారు సరే బిడ్డ 7 రోజుల్లో జరిగిందలు ఉంటుంది చెల్లి అమ్మ అయ్యో రావేమే కన్న తల్లి రామ రామ అయ్య కన్న తల్లి పార్వతి రామ రామ ఓరి 7 దోసులే రామ రామ ఓరి అక్కన్న కావాలే రామ రామ అయ్య రావు రావు కన్న తల్లి రామ రామ దేవత 7 దోసులు అగ్గావాలి ఈ 7 దోశలు అగ్గివేరు కావాలంట ఆ. ఈ 7 రోజుల్లో అగ్గివేరు ఉంటావు ఏం చేస్తావు ఏం తినమిది ఈ చలికాల దినం సరి కాలం తినము అందరు కాపుకుంటారు నేను కర్రె ఉంటాను రాస్తారా అయితే ఏనాడు వరకు దేవాల దేవతల పిల్లలు అక్కడ కాపుకుంటారు కర్రె ఉన్నమైపోరి అని ఏనాడు మంటగాడికి రానియరు రానియరు నా అగ్గి నా దగ్గర ఉంటే నేను మంట పెట్టుకుంటే మంట వాళ్ళు నా దగ్గరికి వస్తారు అంతే సరే బిడ్డ 7 రోజుల్లో అగ్గివేరు చెల్లి పెడుతున్నా అమ్మా 7 రోజులు అగ్గిసలు వెళ్ళిన తల్లి దేవత ఒక మాట చెప్తున్నానయ్యవ్వా బల్సువల్లు అయ్యో బల్సపల్లె వారకు సెలవులే ఏడు బల్సపల్లి సెలవేసి అయ్యో తల్లి రాయ పార్వతమ్మ రామ రామ అయ్యో దేవిరాయ పార్వతమ్మ రామ రామ ఓరి అల్లారే ఎవ్వా రామ రామ అల్లరే పుల్లెలు పెట్టేది దేవత అల్లనేరలు పుల్లనేరలు నాకు చెరువు పెడితే వెళ్ళిపోతా అయితే ఏనాడు వరకు అల్ల నేరాలు పుల్ల నేరాలు ఏనాడు వరకు మండు పళ్ళ నా దగ్గర ఉంటే ఆయన ఏం తింటా కానీ అల్ల నేరాలు పుల్ల నేరాలు చెరువు పెట్టుకుంటావా సరే బిడ్డ అల్ల నేరాలు పుల్ల నేరాలు ఉడకనికి ఎండుకోవడం సెలవు తీసుకుంటే బిడ్డ నీకు సెలవు పెడతారు ఒకటి ఎన్ని ఇంకా మరొక మాట ముఖ్యమానం అంటే తొమ్మరల పూరలే మామిళ్ళ పూర మాటల పూరలు అన్నావు తల్లి అయ్యో రావేమే కన్న తల్లి రామారావు అడిగిందా దొమ్మడి రాఘవరవ రామారావు అయ్యో ఏ కన్న తల్లి రామారావు నా కన్న సెలవులైతే రామారావు ఎండి పండ్ల కోతలవ్వ రామరాము రావు రావు కన్న తల్లి రామరామ ఓరి కన్న తల్లి పార్వతి రామరాము నేను చెప్పిన మాట
దొమ్మరోళ్ళ పోరలే మాదిగోళ్ళ పోరలు మాస్టర్ల పోరలు అన్నావు కదా నాకు దొమ్మరేళ్ళ గౌరవం వేసాం సెలవుపెట్టు. ఓ తల్లి దొమ్మరోళ్ళ పొర్రోలు ఏనాడు మాదిగోళ్ళ పొర్రోలు మాస్టర్ల పొర్రోలు నువ్వు ఉన్నావు నువ్వే పేరు పెట్టినావు ఇలా దొమ్మరోళ్ళ వేస్తాం ఏనాడు సెలవెట్టమంటున్నావా బిడ్డ ఓ బిడ్డ అట్లా బిడ్డ బిడ్డ నల్ల వశమ్మ నేను ఏనాడు మన నోట అనుకున్నాను ఇలా ఏనాడు వేసాం సెలవెట్టమని అంటున్నావు కన్న బిడ్డ నీకు నేను వెళ్తా ఉన్నా నా బిడ్డ పోషమ్మరాయ గౌరవం వేసాం ఏనాడు సెలవెడుతున్న బిడ్డ వెళ్ళిపోయావో బిడ్డ ఓ బిడ్డ పోషమ్మ దొమ్మరీల గౌరవం చేసే మురికి సెలవెట్టా వెళ్ళిపో ఇంట తల్లి రాయే పార్వతమ్మ ఇంకొకటి అదికత్తి ఈ ఒక్కట్ల మన మొత్తం చెప్పు ఒకసారి తల్లి పార్వతమ్మ అయ్యో రావు రావు రన్నా తల్లి రావారా అయ్యో తల్లి రాయరా పార్వతమ్మ రావా రావా ఏడు కంచు రాగా బల్లు రావా రావా అయ్యో నేను దేవత ఎండి కొండ రావే రావే దేవత దేవత పర్వతమ్మనే తల్లి ఏడు కంచునాగమని సెలవెడితే ఎన్ని కూడా గెలిపోతానమ్మ మరి ఓ తల్లి ఏనాడు ఏడు కంచునాగమని ఏనాడు సెలవెట్టమంటున్నావా ఏడు నా కంచునాగమన్న మీద ఓ బిడ్డ అయ్యా పోజమ్మ తల్లి భగవంత ముంగడ ముచ్చాలు పండుదాన్ని దేవత ఇంకా బుడలు పండినా నాయన ముంగడ ముచ్చాలు పండినా భగవంత రాజు వెనుక మనకి ఎట్టాలి బుడలు పండుదలి దేవత రెండు వేసింది నాయవ్వా అంటే మరి ఏం చేసినామమ్మా అయ్యో రావేమే కన్న తల్లి రామో రామ ఇక కన్న తల్లి పార్వతి రామో రామో ఏడుగురు దుర్గప్పులు రామో రామో అవ్వ నాకు సెలవెట్టే రామో రామో నేను పోతే ఎండికొండ రామ రామో తల్లి రాయ పార్వతి రామ రామ
నాకు పెళ్లి పెడితే ఎన్నికొండకి వెళ్ళిపోతుంది. ఏడుగురు మాట కంచరాగ పనులు, ఏనాడు 7 దూతకుళ్ళు, 7 కంచరాగ పన్ను, మరి రొమ్మడోలు ఇవన్నీ చెల్లి పెట్టిన బిడ్డ వెళ్ళిపోయాడు కూడా. భగవంత నా తల్లి దేవత కడపుతుంది పెట్టింది నీరయ్యవ్వా. రామ రామ రామన్న రామ రామన్న రామ అయ్యో రాజవన్య రాణావేరి రామన్న రామ అయ్యో అడిగేలి కన్నా తల్లి రామన్న రామ అయ్యో ఎల్లికొండ తొమ్మలిక వరమ రామ అయ్యో ఎల్లికొండ తొమ్మలిక వరమ రామ అయ్యో తొమ్మలు వంటి పోతా ఉంటే వరమ రామ అయ్యో ఎల్లికొండ వరమ రామ అయ్యో ఎల్లికొండ కన్నా బిడ్డ వరమ రామ ఏడుపుటి తిండుకుంటున్నమ్మా మరొక చేస్తాను ఎన్ని కూడా పోతుంది భగవంత వాయమ్మ శంకరగా తన మీద పడుతుంటే అయ్యో ఏడుగురు దుకాకూరు వరమారా అయ్యో మరి ఉంటా వట్టి బిడ్డ వరమారా ఎన్ని కూడా పోజమ్మో తయారు చేసుకుని 7 కంచరాగ పనులు. సరే ఏనాడు కంచరాగ పనుల మీద నిలబడి ఆ ఏనాడు మాతపనం వారి పోషమ్మ ఏనాడు మాతపనం గడి పురాణం పెట్టుకొని మరి ఎన్నికొండ పాడు బాగా వచ్చింది. ఎన్నికొండ పాడు బాగా మాతపనంగా ఎత్తాలంటే వారి ఆ ఏనాడు ఏరవచ్చి డిబి 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 కొట్టుకుంటా ఏమంటే పాట పడుతుంది. ఎన్నికొండ పంపడం వరకు నా తల్లి దేవత తల్లి రావచ్చారా కజమాలతో నా తల్లి దేవత అయ్యో రామ 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 రామో రామ అయ్యో అయ్యో డోలు వంట వంట అయ్యో ఎక్కడ పోతా ఉండదు బిడ్డ అరే ఎండికొండ మీద తండ్రి అయ్యో ఎడమ కన్ను వెళ్ళేవాడు ఎట్టి వాయలా సంగామయ్యా కుయి కన్ను వెళ్ళేవాడు మా గుడ్డు వాయలా సంగామయ్యా డోల్లా నిలబడుతూ రాజ్యా అయ్యయ్యో తమ్ముడా నాదాయి తమ్ముడా అయ్యయ్యో తమ్ముడా నాదాయి తమ్ముడా రాతమి బ్రహ్మదేవ మరి ఏనాడు డిబేట్ డోల్లా పడుతుంది. మరి ఏనాడు ఆటకల్లా పాటకల్లా మరి 9 మరి ఎవరున్నారో మన ఏనాడు తాడేటి వారి మీ వదిలే పార్వతమ్మ చనిపోయి 11 నెలల మధ్యం అవుతుంది. 11 నెలల మధ్యం లోపల ఏడాది మాసకం పెట్టాలి. ఏడాది మాసకం పెట్టి ఆ రోజు చచ్చిపోయే పార్వతమ్మ పేరు మీద ఆడవాడి పేరు పాడవాడి పేరు అది ఎవరో తోలుకొని రాపోయి నువ్వు ఏం చెప్తావు మరి తాడిగడ వారి ఒక
చెరువు నిండది నిండిపోతుంది హరి గడివాతి అయితే నడి ఊరు లోపల ఏనాడు మనగా ఊరుకు బరకత ఉండాలంటే ఊళ్ళో గడివాతి గంతులేసి ఏనాడు సరిగెత్తుంటే ఊరుకు బరకత ఉంటది. మరి ఏనాడు మనగా 12 ఏళ్ళ నాడు ఏనాడు మనగా ఎండిపోయిన చెరువు ఈ చెరువు లోపల గడివాతి గంతులేస్తే చెరువు నిండి పంట పండుతాడవా సచ్చిన వాళ్ళ పేరు మీద ఒకటి ఆటాడతావు. అయితే కన్న తల్లి పార్వతమ్మ చచ్చిపోయి 12 ఏళ్ళ దినమైంది. ఇవాళ ఏడాది మాసకి పెట్టము కన్న తల్లి పేరు మీద అయినా ఆట పాట పాడితే మా తల్లి మా అన్న లోకాల శంకరుడు డబ్బ నిందోకు రమ్మనుడు తల్లి పేరు తల్లి అయ్యో రావేమ కన్న తల్లి రామారాము అయ్యో కన్న తల్లి పార్వతి రామారాము సమరేవు కన్న తల్లి రామారాము సవాక ముందు రామారాము అయ్యో నీ యొక్క పేరు మీద రామారాము నేను మాటెత్తాడాలే రామారాము నేను పాటెత్తాడాలే రామారాము ఓలక తల్లి రామారాము అయ్యో ఒల పొయ్య వడ్డ బిడ్డ రామారాము అరే అమ్మోర కన్న తల్లి రామారాము మన బతుకుంట రాజీ నీ కొనాలే తొవ్వలు వచ్చారా తొవ్వలు వచ్చే దారులు వచ్చారా నీ కొనాలే దీనలు వచ్చారా మా కుడి కన్నులే వెళ్ళేవాడేమో మా గుడ్డి మాయరా దంగమయ్యారా అరుగు కొట్టాలే అయ్యారు గల్లారా అయ్యో మూడు కొట్టాలే మూడు గల్లారా ఇదేనా ఎండుకొండ ఇక్కడ ఎండుకొండకి ఏనాడు మనకు చెర వచ్చింది. మరి ఎండుకొండ చెర వచ్చిన ఆయన ఏనాడు లోకాలు జంగమయ్య నువ్వే అని అంటావు. నాయన ఎల్ల కన్నతల్లి పర్వతం పేరు మీద ఆట పాట పాడమంటావా? కన్నతల్లి పేరు మీద ఆట పాట పాడితే నీకు సన్నం సీరలు సర్వ రైకలు గుడికంగా పడి వాళ్ళ బియ్యం పత్రము కన్నతల్లి పేరు మీద గడికి గడికి మాత్రం గంతులేసి ఒక పార్వతం పేరు మీద భగవంత అయ్యో తల్లి 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 పార్వతమ్మ పేరు ఆడలన్నా దేవత అయ్యో రావేమ కన్న తల్లి రమరామ అయ్యో కన్న తల్లి పార్వతి రమరామ అయ్యో 10 ఏళ్ళ బొబ్బ తీరా రమరామ మా బాబాజీ వడ్డీ నాది రమరామ అయ్యో 5 ఏళ్ళ తీరా రమరామ అయ్యో తోడు వడ్డీ నాది రమరామ వైకుంఠవరం ముద్దు వడ్డీ దేవి నేను అందరూ ఉంటానే రామ కొందరు రామ అయ్యో నీ యొక్క పేరు మీద రమరామ నేను ఆడెత్తాడే రమరామ అయ్యో పాడెత్తాడే రమరామ అయ్యో పాడెత్తవాడవాడే రమరామ నాకు 3 తూల భోగమారా రమరామ 30 ఏళ్ళ కష్టమారా రమరామ 4 వందల భోగమారా రమరామ నాకు 40 ఏళ్ళ కష్టమారా రమరామ ఏం చేస్తున్నారా ఈ గడెక్కుదాం సేవేనా గడెక్కి సెలవేలే అమ్మా సరే ఏనాడు మాత్రం తాడి అంటే ఆట ఆడి పాడవాడి తెల్ల నీరలు తెల్ల రైకలు ఒలవగా వాడి బియ్యం పోసి సరే ఏనాడు పోసినాం తల్లి ఈ గడెక్కి నీకు సెలవే కానమ్మా
ఏయ్ 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 అమ్మ ఏయ్ ఆలేగా హాజర్ సల్ మమ్ము హల్లుకోనవ కాలిగా అమ్మాయి అయ్యా మరి గడికి ఆగు గడితో చెల్లి పులిగారియా గ్రామంలో గడి తీయడం సరివేనమ్మా గడి ఎక్కిన గడి తీయడానికి కూడా తల్లి పేరు మనిషికి వారి మనకు ఎట్లా 50 కానీ 100 కానీ తల ఒక్క పైసే కానీ ఒక నాగడిగా గ్రామం లోపల అరే ధర్మం ఎంతనో దానం ఎంతనో అయితే పోషమ్మ గడెక్కి గడి వాటి గడెక్కి గంతలేసి కాబట్టి పోషమ్మ పేరు మీద ఇలా మెట్టిపల్లి గ్రామం లోపల మనం కొత్త పండుగ పెట్టుకుంటాం మన తోటి పండుగ పెట్టుకుని మనం వచ్చాం కాబట్టి రూపాయి 2 రూపాయలు కానీ దానం ఓరి లక్ష్మణ రామారి రామారి రెండు వెళ్ళాక పెడతా ఉండాలి ఇవి పండుగ కథ పెట్టి కథ చెప్తే కథ ఇస్తూ ఉండాలి పెడుతూ ఉండాలి మరి చీరా గంగరాము